శ్రీ విఘ్నేశ్వరాయ నమ. శ్రీ గురుభ్యో నమ. శ్రీ సీతారామచంద్ర హనుమ కరుణా కటాక్ష ప్రాప్తిరస్తు. శ్రీరామచంద్ర చరణౌ మనసా స్మరామి. శ్రీరామచంద్ర చరణౌ వచసా గృణామి. శ్రీరామచంద్ర చరణౌ శిరసా నమామి. శ్రీరామచంద్ర చరణౌ శరణం ప్రపద్యే. లోకాభిరామం రణరంగధీరం రాజీవనేత్రం రఘువంశనాథం కారుణ్యరూపం కరుణాకరం తం శ్రీరామచంద్రం శరణం ప్రపద్యే. శ్రీరామాయణం వింటూ ఉన్నాము. రాముడు 3 రోజులు సముద్రుని కొరకు దీక్షణ చేయగా సముద్రుడు ప్రత్యక్షము కాక సముద్రునిపై బాణప్రయోగమును చేస్తే సముద్రమును అతలాకుతలము చేయగా అందులో ఉన్న జలచరములన్నీ చనిపోయి నీళ్లపై తేలుతూ ఉండగా ఆ ప్రభావానికి మరొక బాణమునకు సముద్రము 100 ఆమడల దూరము వెనక్కి వెళ్ళగా ఆ విపరీతమైనటువంటి చర్యను చూసినటువంటి లక్ష్మణుడు ఈ విధానము వద్దు అనే రామచంద్రుడిని ఆపు చేస్తూ ఉండగా సముద్రుడు ప్రత్యక్షమయ్యి, నీవు ఇది సముద్రమును దాటి లంకకు చేరుటకు అనుకూల్యముగా నేను నీకు చేసేదను అని చెప్పగా, ఎక్కుపెట్టినటువంటి బ్రహ్మాస్త్రము వ్యర్థము కారాదు కాబట్టి దీనిని ఎక్కడ ప్రయోగించమంటావో చెప్పమని అడగగా, అక్కడికి ఉత్తరప్రదేశమున ద్రుమకుల్యము అనేటటువంటి ప్రదేశంలో రాక్షసుల యొక్క బాధ చాలా ఎక్కువగా ఉంది కాబట్టి ఆ ప్రదేశమును ఈ బాణముతో నీ బాణము వల్ల ఆ ప్రదేశంలో ఉన్న రాక్షస సంహారం కావించమని సముద్రుడు అడగగా, రాముడు అలాగే చేసి అక్కడ ఉన్నటువంటి ఆ ద్రుమకుల్య ప్రదేశం అంతా కూడా శ్మశాన రీతిగా ఉండగా, అక్కడ చెట్టులు పొట్టులు మొత్తం ఏమీ లేకుండా బూడిద రాసులలాగా అయిపోయింది. ఆ ప్రదేశాన్ని మీద రామునకు ఇబ్బంది కలగకుండా ఉండడం కోసము ఆ ప్రదేశము మరుకాంతారముగా 3 లోకముల ప్రసిద్ధికెక్కుతుందని, అక్కడ పశు సంపద మధుర పొలములో కందమూలములు అన్ని తిరిగి వధించేటట్టుగా పాతాళ లోకంలో ఉన్నటువంటి గంగను పైకి తీసుకుని వచ్చి ఆ యొక్క ప్రదేశమును కాపాడడము. తరువాత తొలి రోజు 14 యోజనములు, రెండవ రోజు 20 యోజనములు, మూడవ రోజు 22 యోజనములు, 4వ రోజు 25 యోజనములు, 6వ రోజు 25 యోజనములు, ఇలాగా 4వ దినమున 22 యోజనములు, 5వ రోజున 23 యోజనములు, మొత్తంగా వారధిని కట్టి రామసైన్యం అంతా కూడా సముద్రంలోకి ప్రయాణం అవుతూ ఉన్నది. రాముడు హనుమంతుడినెక్కి లక్ష్మణుడు అంగదుని మీదన కూర్చుని ప్రయాణం చేస్తూ ఉన్నారు. 23వ సర్గము ప్రారంభం. శుభాశుభములు తెలిసినట్టి విద్వాంసుడు రాముడు శకునములను అన్నింటినీ వీక్షించి సంతోషముతో లక్ష్మణుని కౌగలించుకుని సముద్రతో ఇట్లా పలికెను. తమ్ముడా లక్ష్మణ, చల్లని జలములు మంచి ఫలములు లభించు మంచి ప్రదేశములను వాసమునకు చూచుకొని సేనలను విభజించి వ్యూహాత్మకముగా నిలిపి ఇచ్చట ఎందుము. సౌమిత్రి నేడు శకునములు చూడగా వానరులకు భల్లోకములకు రాక్షసులకు బాగా నష్టము కలుగునట్లు సూచించుతున్నది. భయంకరమైన ఆపద తప్పక వచ్చునని తెలియచున్నది.
అదిగో చూడుము, ధూళి ధూసరములతో గాలి వీచుచున్నది, భూమి కంపించుచున్నది, పర్వత శిఖరములు మొత్తము కంపిల్లుచున్నవి, మధుర ఫల వృక్షములు కూలిపోవచున్నవి. సుమిత్రా కుమార, రాక్షసుల వలె క్రూరమైన మేఘములు భయంకర ధ్వనులు చేయొచ్చు రక్త వర్షము కురిపించుచున్నవి, భయము వేయుచున్నది. లక్ష్మణ, సంధ్యాకాలము ఎర్రచందనము వలె బాగా ఎర్రగా నుండి భీతి కలిగించుచున్నది, సూర్యమండలము నుండి అగ్నిగోళములు భయము కలిగించుచు భూమిపై పడుచున్నవి. ఏమిటిది? అన్ని వైపుల నుండి క్రూర మృగములు సూర్యునకు ఎదురుగా అతి దీనముగా చెడుగా ఘోషపెట్టుచున్నవి. ఈ దుస్థితిని చూడగా భయం కలుగుచున్నది. అయినా నేడు చంద్రుడు ప్రళయకాలమందలి చంద్రుని వలె నల్లగా ఎర్రగా కాంతిహీనుడే ఎన్నో విధముల భయమును పుట్టించుచూ కనపడుచున్నాడు. లక్ష్మణ చూడుము, సూర్యమండలము చుట్టూ కాంతి వలయము చిన్నదిగా నుండి ఎర్రగా గూడు కొట్టుకుని ఉన్నది. చంద్రబింబము వచ్చే నల్లని మచ్చ కనపడుచున్నది. ఇది ఏమి చిత్రము! లక్ష్మణ, నక్షత్ర మండలమంతా మట్టికి కొట్టుపోవుట చూడగా జగత్తునకు ప్రళయము సంభవించబోచున్నదన్న అనుమానము మదిలో కలుగుతున్నది. కాకులు ఆకాశములు సంచరించుచు, డేగలు గ్రద్దలు భూమికి దగ్గరగా సంచరించుచున్నవి. జనులు భయపడినట్లు చెడుగా కూయుచున్నవి. కష్టములు కలుగు అమంగళములు లక్షణములు కనిపించుచున్నవి. తమ్ముడా లక్ష్మణ, శూలములు ధరించిన వానరులతో రాక్షసులతో నిండి ఉండు ఈ పర్వతములు భూమి రక్త మాంసములతో బురదతో నిండిపోగలదు. లక్ష్మణ, మనము శీఘ్రముగా వానరులతో కూడి రావణ ప్రాంత లంకాపట్టణమును భారీగా ముట్టడించుట భావ్యమగును. కనుక నీకు చెప్పుచున్నాను. యుద్ధకోవిదుడైన రామచంద్రుడు సౌమిత్రుతో అలా పలికి తన ధనుసును చేతబట్టి రాక్షస సంఘమును నాశనము చేయుటకు లంకానగరము వైపు తాను ముందుగా పయనించను. విభీషణుడు వానరేంద్రుడు సుగ్రీవులతో కలిసి మిగతా వాళ్ళను గట్టిగా సంహనాదము చేయుచు రాక్షస సంహారము చేయుదమనుచు సంతోషముతో బయలుదేరి వెళ్ళింది. గొప్ప పరాక్రమవంతులు వానరులు తనకు సంతోషము కలిగించుచు గౌరవించుచు కార్యములు చేయుచుండుట చూచి రాముడు మహదానందమును పొందెను. 23వ సర్గము సమాప్తము. 24వ సర్గము ప్రారంభము. వ్యూహరచన చేసి నిలిపిన వానరసేనతో కలిసి శరత్కాల పౌర్ణమి నాటి రాత్రి చంద్రుని వలె శ్రీ రఘురాముడు భూమి మీద మనోహరముగా ప్రకాశించను. అపారమైన వానరసేనలను భారముతో పీడింపబడుచున్న ఆ పుణ్యభూమి భయపడిపోవచ్చు ఒక్క మాటగా చరించను. అంతటా వానరావళి శ్రీకరముగా లంకాపట్టణమును కనిపించను. వారికి సైనిక శ్రేణులు చేయుచున్న భేరీ మృదంగనాదములు సింహనాదములు పెద్దగా వినవచ్చును. ఆ ధ్వనులను ఆలకించిన వానరవీరులు సంతోషించి సహించలేక దానికి ధీటుగా అంతకంటే బిగ్గరగా దిక్కులు పిక్కటెల్లునట్లుగా ధ్వనులు చేసిరి. వానరులు మేఘ గర్జనల వలె ధ్వనులు చేయగా మతమత్తులైన రాక్షసులు ఆలకించి విజృంభించి అంతకంటే ఎక్కువ శబ్దములు చేసిరి. విశేషమైన చిత్ర విచిత్ర పతాకములతో నిండి ఉన్న లంకను చూచి రఘురాముడు పరితాపచిత్తుడై తన భార్య సీతను స్మరించుకొని ఎంతో దుఃఖమును పొందాడు. లేడి కన్నుల వంటి కన్నుల గల సీత ఇచ్చిన రావణుని రక్షణలో బంధింపబడి అంగారకునిచే ఆవరించబడిన రోహిణి వలె దుఃఖించుతున్నది కదా. వీరుడైన విశ్వవిఖ్యాత రఘురాముడు దీర్ఘముగా నిట్టూర్చి పుణ్యశీలి లక్ష్మణుని ప్రేమతో చూచి శీఘ్రముగా ధైర్యముగా హితకరమైన మాటలను ఇట్లు పలికాను. లక్ష్మణ, ఎంతో ఎత్తుగా శిల్పి విశ్వకర్మ పర్వత శిఖరముల మీద ఆకాశమును తాకుచున్నదానట్లుగా రమ్యముగా నిర్మించిన ఈ లంక ఎంతో అందముగా కనబడుచున్నది కదా. దివ్యముగా నిర్మింపబడిన లంకాపట్టణము ఎంతో ఉన్నతమైన భవనములతో హృదయానందకరముగా ఆకాశములోని మేఘముల వలె అత్యంతము శోభిల్లుచున్నది. ఈ లంకాపురము అనేక రకముల పక్షుల కిలకిల ధ్వనులతో మల్లిక లతలతోనూ క్లేశమును పోగొట్టుచు చిత్రరథుని ఉద్యానవనము వలెనున్నది. ఈ ఉద్యానవనమున పక్షులు మత్తెక్కి ఉన్నవి. తుమ్మెదలు పుష్పముల మధ్య మకరందము త్రాగుచున్నవి. కోకిలలో శ్రవణానందముగా కూయుచున్నవి. మందమారుదములు వీచుచున్నవి. దశరథ కుమారుడు రామచంద్రుడు సౌమిత్రుడితో ఇలా మధురముగా పలికి యుద్ధ శాస్త్ర ప్రకారము సైన్యమును గరుడ వ్యూహములో నిలబెట్టారు. శ్రీరాముని మాట ప్రకారము అంగదుడు తన సైన్యమును తీసుకుని పూజ్యుడైన నీలునితో వెళ్ళి
గరుడాకృతిలో సైన్యమును ఏర్పాటు చేసి జాగరూకతతో వ్యూహ వక్షస్థలిని నిలబడాను. వృషభుడను వాడు మిగిలిన తన సేనలతో కూడి వానర సేనల కుడి భాగమున మిక్కిలి శ్రద్ధగా బుద్ధిగా రక్షణ ఉండవలేను. మదగజ సమానుడు మహాబలశాలి అయిన గంధమాదనుడు తన సేనలను తీసుకుని వానర సేనకు ఎడమ ప్రక్కన రక్షణగా నిలబడవలేను. ఇంకా నేను లక్ష్మణునితో కలిసి యుద్ధ సన్నద్ధుడనే శీర్షభాగమును నిలబడదను. జాంబవంతుడు, సుషేనుడు, అకలంకుడు, వేగదర్శి కుక్షి భాగమును రక్షించదరు. సుగ్రీవుడు తన సేనలను కలిసి జగన భాగమున భూమి సూర్యుడు పశ్చిమ దిక్కున తన కాంతిని ప్రసరించినట్లు రక్షించును. ఇలా వ్యూహరచన చేసి విభజించి నిలిపిన వానరులను రక్షించు సేనలు మేఘములతో సంచరించుతున్న ఆకాశము వలె కనపడుచున్నవి. వానరుల పర్వత శిఖరములను వృక్షములను చేతపట్టుకుని యుద్ధమందు నాశనము చేయుదమనుచు సుందర లంకాపురమును ప్రవేశించారు. ఆ వానరులందరూ ఆలోచన చేసి, మేము ఈ లంకను పర్వత శిఖరములతోనే చిమ్మివేసదము, లేదా పిడికిళ్లతో ముక్కలు చేసదము అనుచు శౌర్యముతో అతి మధురముగా పలికిరి. సైన్యమును వ్యూహరచన చేసి నిలుపుట అయిపోయినది, ఇంకా శుకుని విడిచిపెట్టవచ్చును అని బహు తేజస్వి రాముడు సుగ్రీవునితో పలికెను. మహాబలశాలి అయిన సుగ్రీవుడు రాముని మాటలను ఆలకించి అతని ఆజ్ఞ ప్రకారము దూత అయిన శుకుని విడిపించాను. అంతటా వానరులచే పీడింపబడిన రాక్షసదూత శుకుడు రామునిచే విడువబడి ఎంతో భయముతో వణికిపోవచ్చు దుష్ట రావణుని సన్నిధికి ఖిన్నుడై వెళ్ళిపోయాను. శుక, నీ రెక్కలు విరగగట్టి నిన్ను నీచముగా బంధించినారా ఏమి? నీ రెక్కలు కొన్ని ఊడిపోయి కనిపించుచున్నవి. నీవు కాని ఆ శత్రువులకు చిక్కలేదు కదా అని లంకేశుడు హేళనగా పలికెను. రావణ తండ్రి, నేను సముద్రమునకు ఆవలి ఒడ్డున నీ ఆజ్ఞ ప్రకారము చేరినాను, నీ సందేశమును వినయముగా చెప్పినాను అని శుకుడు రావణునికి బదులు చెప్పాను. రావణ, వానరులు నన్ను చూడగానే ఆకాశమునకు ఎగిరి నన్ను పట్టుకొని గట్టిగా పిడికిళ్లతో కొట్టి రెక్కలు పీకి నన్ను బంధించినారు. రావణ, ఏమని చెప్పుదును? వానరులు చాలా కోపము కలవారు. ఈ భూమి మీద వారితో మాట్లాడుట కూడా సాధ్యము కాదు. వారిని ప్రశ్నించుటకు కూడా నాకు సావకాశము లేకపోయినది. రావణ, బలశాలురు విరాధుని కబంధుని చంపినట్టు రాముడు చాలా పరాక్రమవంతుడు. సీత వసించుచున్న ఈ ప్రదేశమునకు వచ్చి ఉన్నాడు. రాముడు పరాక్రమవంతుడు, సద్గుణశాలి. సేతువు నిర్మించి సముద్రమును దాటి దైత్యకోటిని పరాక్రమముతో ఎదిరించ విల్లును చేతబట్టి క్షేమముగా నిశ్చయముగా నిలబడినాడు. రావణ, రాముని సైన్యము బల్లోకములతోనూ వానరములతోనూ నిండి వ్యూహాత్మకముగా యుద్ధమునకు సిద్ధమై భూమండలమంతా వ్యాపించి ఉన్నది. దానవ శక్తుల మధ్య సంధి కుదరని ఎట్లు వానర సేనల శక్తికి రావణ రాక్షస బలములకు మధ్య సంధి జరుగుట అసంభవము. రావణ, ఇప్పుడు వానర సేనలన్నీ మన ప్రాకారము వద్దకు అనంతముగా వచ్చుచున్నవి. ఈ సత్యమును తెలుసుకొని సీతను రామునకు వెంటనే ఇమ్ము, లేదా యుద్ధము చేయుము. రావణునకు మంచి కలిగించు మాటలను శుకుడు పలుకగా రావణుడు వాటినన్నింటినీ త్రోసిపుచ్చి కోపముతో మహోగ్రుడై కన్నులు అగ్నివలే ప్రజ్వలించగా వానితో ఇట్లు పలికెను. ఓరి శుక, ఎవరు ఎంతగా నాకు బోధించినను, ఎంత భీతి కలిగినను రాముడు నాతో పోరు సలుపుటకు సుర గంధర్వాదులే సహాయముగా నిలిచినను నేను ఏమాత్రము సీతనిచ్చుట అబద్ధము. వసంతకాలమున తుమ్మెదలు మకరందము కొరకు పుష్పములపైకి ఎంత శీఘ్రముగా పోవునో, అలాగే నేను యుద్ధరంగమున 1000 బాణములు రామునిపైకి అంత శీఘ్రముగా పోవును. రఘురాముని రణరంగమున నా బాణములచే రక్తశక్తిని చేసి ఎప్పుడు ఆనందింతురో కదా. అతడు శక్తిహీనుడే ఉలకలచే ఏనుగులు బాధింపబడినట్లు ఎప్పుడు దుఃఖించునో కదా. ఉదయించుతున్న సూర్యుడు ఆకాశమున సమస్త నక్షత్రముల కాంతిని ఎలా హరించునో, అలాగ నేను రాముని సర్వ సైన్యమును విధ్వంసము చేసి శత్రుపీడ లోకమున లేకుండా చేసేది. రాముడు వెర్రివాడు. నా వేగము వాయువేగ సమానము.
నా బలము సముద్ర సమానము. అట్టి దశకంటుని నన్ను తెలియక రాముడు యుద్ధరంగమును దూకినాడు. ఏమని చెప్పను? రామునిది ఎంత అమాయకత్వమో! నా అమ్ముల పొదలోని విషసర్పముల వంటి బాణముల శక్తి రాముడు ఎంతవరకు చూడలేదు. కావున నాతో యుద్ధమునకు ఉవ్విళ్ళూరుచున్నాడు. రాముడు గతములో నా నైపుణ్యమును రణరంగమున చూచి ఉండలేదు. నేను శత్రువులనుడి భయంకర రంగమున ప్రవేశించి ధనుస్సు సంధించదను. నా ధనుస్సు అనే వీణను మ్రోగించగానే బాణములను సంధించగా వచ్చు అతి ఘోరమైన శబ్దములు వ్యాపించగా రాముడు ఆలగించి భయపడి దుఃఖించకుండా ఉండునా? 1000 కన్నుల గల ఇంద్రుడు కాని, వరుణుడు కాని, యముడు కాని, కుబేరుడైనా కాని రావణుని ముందు నిలిచి యుద్ధములో ఎదుర్కొనుట సాధ్యమే? 24వ సర్గము సమాప్తము. 25వ సర్గము ప్రారంభము. శ్రీరాముడు శీఘ్రముగా సముద్రమును దాటి లంకను ప్రవేశించినాడను వార్తను వినిన రావణుడు మంత్రుడైన శుకుని శారణుని చూచి ఆజ్ఞాపించుచూ ఇట్లు పలికెను. మంత్రులరా వినుడు. లోకములో ఎప్పుడు ఎవ్వరూ చేయని విధముగా సేతువు నిర్మించి వానరులను సముద్రమును దాటినారు. కావున అందరూ సునిశ్చిత బుద్ధితో సంచరించుట ధర్మము. రాముడు సేతువు నిర్మించి వానర సేనలతో సముద్రము దాటి లంకా ప్రవేశము చేసినాడు. ఇది చాలా అద్భుతం. మీరు ఇప్పుడు వానర సేనలను లెక్కగట్టుటకు అక్కడకు వెళ్ళవలయను. ముందుగా మీరు ఇద్దరు అక్కడకు వెళ్ళి మాయ చేసి వానర సేనలో ప్రవేశించి ఎంతమంది ఉన్నది, సేన ఎంత ఉన్నది, బలం ఎంత ఉన్నది, ముఖ్య వానరులు ఎవరెవరు ఉన్నారో తెలుసుకొని రావాలి. వానరులు సముద్రముపై సేతువును ఎలా కట్టినారు, సేతువును చక్కగా ఎలా నిలబెట్టగలిగినారు, రామచంద్రునితో వెనుక నుండి పనులు చేయించుతున్న గనులు ఎవరు తెలుసుకోండి. మంత్రులు ఎవరు, వానరులలో సూర్యులు ఎవరు, సైన్యము వద్దనున్న నాయకులు ఎవరు, రాముని ఆలోచనలేమిటి, ఏమి చేయబోతున్నాడు అన్ని వివరముగా తెలుసుకుని రండు. ఇంకనూ వారి వద్దనున్న ఆయుధ సంపత్తి ఏంటి, ఎలా అమర్చి ఉంచినారు, యుద్ధరంగమున వారు చూపించు శక్తులు ఏమిటి అనేది గ్రహించవలేను. అసలు సంగతి ఆ వానరులకు ముఖ్య సేనాధిపతి ఎవరో, ఇటువంటి అన్ని ముఖ్య విషయములు పట్టుబట్టి తెలుసుకొని శీఘ్రముగా రండు. రావణుడు ఆజ్ఞ ఇవ్వగానే సుఖసారణులు వానరుల రూపములు ధరించి రహస్యముగా రఘురాముని సేనలో ప్రవేశించారు. తరువాత సుఖసారణులు వానర సేనను చూచి లెక్క వేయుటకు అసాధ్యమని గ్రహించి ఎంతగానో ఆశ్చర్యపోయి రోమాంచితులయ్యారు. శ్రీరాముని వానర సేనలు పర్వత శిఖరములపైన, కాలువలలోను, గుహలలోను, సముద్ర తీరముల యందు గుంపులు గుంపులుగా ఉన్నారు. వనముల యందు, ఉద్యానవనముల యందు, సీమల యందు సంచరించుతున్నారు. కొంత సేన సముద్రమును దాటినారు, కొందరు దారుటకు సిద్ధముగానున్నారు. ఆ విధముగా కపిసేనలు గోల చేయుచు పద్ధతిగా నిలిచి ఉన్నారు. సుఖసారణులు మాయారూపములలో దిట్టవుగా ధైర్యముగా వానర సేనలకు ఒకవైపున నిలిచి సముద్రము వలెనున్న వానర సేనలను వీక్షించుచుండిరి. మిక్కిలి తేజోవంతుడైన విభీషణుడు మాయావేషముతోనున్న ఈ సుఖసారణులను గుర్తించి దుర్మార్గుల ఇద్దరిని పట్టుకుని రామునకు చూపించాను. పావన రామచంద్ర, సమస్త శత్రునాశక, రావణ కొలువులోని మంత్రులు ఇద్దరు సుఖసారణులను మన సేనలను బలములను లెక్కవేయుటకు శత్రుబుద్ధితో మన సేనలో చొరబడినారు. రాక్షసులిద్దరూ సుగుణ రాముని చూచి వణుకుపోవుచు చేతులు కట్టుకుని జీవితముపై ఆశ వదులుకుని బాధపడుచు వినయముగా రక్షించమని వేడుకున్నారు. రామచంద్ర ప్రభు, మేము నీ సేనల గుట్టుపట్టు తెలుసుకున్నటకు వచ్చిన గూఢచారులము, మమ్మలను కరుణించము. లోక జనహితైషి దశరథ సుతుడు రాముడు సుకుని మాటలను విని సారణులను చూచి మందహాసము చేయుచు ఇట్లు పలికను. మీరు రావణుని ఆజ్ఞను గూఢచారులుగా ఇచ్చటకు వచ్చినారు కదా, మా సేనల గుట్టుపట్టు ప్రతాపములను చూచినారా? మీ వచ్చిన పని పూర్తి అయినచో స్వేచ్ఛగా తిరిగి వెళ్ళండి, హాని ఏమీ లేదు. ఇంకను మీరు చూడనిది ఏమైనా ఉన్నచో అనుమానమే లేకుండా చూడవచ్చును. రావణ ప్రభువు సంతోషించినట్లుగా విభీషణుడు మా గుట్టుపట్టులను మీకు వివరించును. నాయనలారా, మీరు ప్రభుకార్యము చేయు నిమిత్తము వచ్చిన దూతలు నిరాయుధులు.
రామునిచే ప్రమాదముండునని భయపడకండి. మిమ్మలను చంపునంతటి దుర్మార్గుడు కాదు ఈ రాముడు. విభీషణ, రావణుని ఆజ్ఞపై మాయావేషములో గుడచారులుగా వచ్చిన ఈ రాక్షసులైనిద్దరిని ఏమీ అపాయము కలగకుండా వెంటనే విడిచిపెట్టుము. దైత్యులారా, రావణ భక్తులారా, మీరు రావణుని వద్దకు వెళ్ళి ధర్మసమ్మతమైన హితకరమైన నే చెప్పు మాటలన్నీ విన్నట్లుగా చెప్పండి. ఓరి రావణ, క్రూరుడా, బలమున్నదని గర్వించి నీవు నా భార్యను సీతను అపహరించినావు. నీ బలమంతా నీ ఇష్టము వచ్చినట్లు యుద్ధమును చూపించుము. ఇక చూడుము, రేపు ప్రాతకాలముననే ప్రకారములతోడను ముఖద్వారములతోనూ రంజులతోనూ నీ లంకాపట్టణమును నీ రాక్షసులు అందరూ నా బాణాగ్నిచే నాశనము చేసేదను. రావణ, రేపు ప్రాతకాలముననే నిన్ను నీ సర్వ సైన్యమును రాక్షసులను నేను శ్రీరాముడును నా కోపాగ్నితో దేవేంద్రుడు వజ్రాయుధము వేసినట్లు ధ్వంసం చేసేదను. శ్రీరాముడు చెప్పినదంతా సుకుడు సారణుడు భక్తి శ్రద్ధలతో ఆలకించి ఆ దయామూర్తికి జయముగాక అని పొగడిరి. లంకకు పోయి రావణ బ్రహ్మతో అంతా చెప్పారు. రావణ, నీవు చెప్పినట్లుగా రాముని సన్నిధికి చేరి తెలివిగానే వర్తించుతున్నాము. కానీ విభీషణుడు మమ్మలను పట్టుకుని రామునికి ఒప్పగించగా అతడు దయతో మమ్మలను విడిచిపెట్టినాడు. లంకేశ్వర, ఆలకించము. ఈ లోకములో వీరులైన రామలక్ష్మణులు, బుద్ధిమంతుడు విభీషణుడు, దేవేంద్ర సమాన సుగ్రీవుడు, ఈ నలుగురు నిన్ను లంకను నాశనము చేయుటకు చాలరా? రావణ తండ్రి, లోకపాలక సమానులు, మహావీరులు, అస్త్రశస్త్ర నిపుణులు, విక్రమోపేతులు, ధీరులు అయిన వానరులు నిన్ను నీ లంకను కూల్చుట ఒక లెక్క. రావణ, విభీషణుడు ఎందుకు, వీర సుగ్రీవుడు ఎందుకు, లక్ష్మణుడు ఎందుకు? రాముడు ఒక్కడే తన పరాక్రమము చేత నిన్ను నీ రాక్షసులను తప్పక చంపును, లంకను నాశనము చేయను. చివరగా మాది ఒక్క మాట ఆలోచించుకో. సుగ్రీవుడు రామలక్ష్మణులు వానరసేనను రక్షణ చేయుచుండగా దైత్యులు, ప్రవరులు, దేవతలు అంతా కలిసి వచ్చినను రాముని ఆపగలరా? రావణ, మా మాటలు విశ్వాసివై వినుము. ఇంద్ర సమాన రామునితో నీవు సంధి చేసుకుని సీతను తిరిగియము. యుద్ధ సన్నాహముతో రామలక్ష్మణ సుగ్రీవ వానరోద్ధండులు నిలిచి ఉన్నారు. 25వ సర్గము సమాప్తము. 26వ సర్గము ప్రారంభము. శ్రీరామచంద్రుడు చెప్పిన మాటల విశేషమును సారణుడు చెప్పగా యథార్థమైన పిరికితనము లేని ఆ మాటలను రావణుడు విని మదాంధుడే గర్వముతో ఇట్లు పలికెను. ఓరి సారణ, ఏమి చెప్పినావు? నీవు చెప్పినట్లు దేవదానవులు గంధర్వులు అందరూ ఇచ్చటకు వచ్చి నన్ను ఎంత క్రూర ఘోరముగా భయపెట్టినను నేను సీతను రామచంద్రునికి ఇయ్యను. ఓరి బుద్ధిహీనుడా, క్రూరుడా, నిన్ను వానరులు పీడించి బాధపెట్టగానే భయపడి ఇలా నాకు హితము కాని పలుకులను సీతను ఇమ్మని పలుకుచున్నావు. ధూర్త సారణ, యుద్ధమున నన్ను రావణుని గెలిచి సూర్యుడు ఎవడు అనుచు ఎన్నో పురుషవాక్యములు పలికి కపిసేన శక్తి తెలుసుకొనుటకు ఎన్నో తాడి చెట్ల ప్రమాణపు భవనములను ఎక్కాను. ఎన్నో తాడి చెట్ల ప్రమాణపు భవనములను ఎక్కాను. శోధనలో ఎంతో సమర్థులైన ఇద్దరు గూఢచారులతో కలిసి సౌధమునెక్కి భూమి మీద, కొండల మీద, సముద్ర తీరాన, వనములందు ఎక్కడ పడితే అక్కడ వానరులుండుట రావణుడు చూచెను. రావణ ప్రభువు ఆ అపార వానరసేనను చూచి సహించలేక వివరములు తెలుసుకొనుటకు సారణుని ఇట్లు ప్రశ్నించారు. సారణ, సరిగా చెప్పుము. వానర ముఖ్య వీరులు ఎవరు? సైన్యములో మహావీరులు బలవంతులు ఎవరు? యుద్ధమున ధైర్యముతో ఉత్సాహముతో పాల్గొనుటకు ముందుకు వచ్చేవారెవరు? సుగ్రీవుడు ఎవరి మాట వినును? నాయకులు ఎవరు? అగ్రనాయకులు ఎవరు? వానరుల ప్రభావము వివరములు పూర్తిగా ఈ రాక్షసరాజు రావణునకు చెప్పుము. రావణుడు అలా ప్రశ్నించగా ధీవరుడు సారణుడు అక్కడనున్న వానర వీనులందరిని గురించి, వానరసేన సర్వశక్తుల గురించి, శౌర్యము గురించి వివరించాను. ఏ వానర వీరుడు 1,00,000 మంది వానరులతో చుట్టబడి ఉండి లంకకు అభిముఖముగా నుండి అరచుచుండగా ఆ ధ్వనికి
ప్రాకారములు, ముఖద్వారములు, పర్వతములు, వనములు, అడవులు ప్రతిధ్వనించుతున్నవో అతడే సమస్త వానర సేనకు నాయకుడై వెలుగొందుచున్న వీరుడు నీలుడు. కపిశ్రేష్ఠుడు నీలుడు మహాబలశాలి. సకల వానర సేనలకు ముఖ్య నాయకుడై వానరేంద్రుడు సుగ్రీవుని సేనలకన్నిటికీ ముందు నిలిచి అలరారుచూ ఉన్నాడు. కింజల్కఛాయ దేహముతోనున్నవాడు చేతులు పైకెత్తి లంక వైపు వడివడిగా నడుచుచున్నవాడు, రావణుని పనులకు క్రుద్ధుడై విజృంభించుచున్నవాడు, కోపముతో తోకను విదల్చుచున్నవాడు, దశ దిశలా మ్రోగునట్లు శబ్దము చేయువాడు వానరేంద్రుడు, సుగ్రీవునిచే అభిషిక్తుడైన వాడే అంగదుడు. ఆ అంగదుడు వాలి కుమారుడు, సుగ్రీవునికి ప్రేమ పాత్రుడు. ఇంద్రునికి వరుణుడు సహాయము చేసినట్లు రామునికై నీపై దూకి విజృంభించును. అంగదుడు రాముని హితము కోరువాడు. అతడే హనుమంతుని రెచ్చగొట్టి ఉద్రేకపరిచి వేగవంతుని చేసి రాముని భార్య జానకిని వెతికి కనుగొనున్నట్లు చేసిన మూల కారకుడు. రావణాసుర విక్రమశాలి అంగదుడు వానర వీరులందరితో కలిసి వచ్చుచున్నాడు. రణరంగమున తన పరాక్రమము చూపించి నీ పరాక్రమమును దారుఢ్యమును నంతను నాశనము చేయును. యుద్ధమునందు మహావీరుడు నలుడును వాడు మిక్కిలి కోపముతో అంగదుని ప్రక్కను సైన్యముతో యుద్ధమునకు సిద్ధముగానున్నాడు. అతడే సేతువు నిర్మించిన కపీంద్రుడు. చందన వనమున చక్కగా జీవించు 1,000,08,00,000 వానరులు వచ్చి ఉన్నారు. వారు దేహములను బిగగట్టి సింహగర్జన చేయుచున్నారు. కోపముతోనున్న ప్రసిద్ధ వానరులు నలుని అనుసరించి వచ్చుచున్నవారు. ఆ వానరులందరూ పరమ విక్రములు, అతి భయంకరులు. లంకను నాశనము చేయగల సేనలతో ఆ నలుడు ఒక్కడే వీరోత్సాహముతో వచ్చుచున్నాడు. ఇక రజత సంకాస దేహుండు, చపల స్వభావుండు, భీమావక్ర పరాక్రముండు, సిద్ధ శుద్ధ సిమిద్ధ బుద్ధిమంతుడును, అవార్య శౌర్య ధైర్యుండును, త్రిజగత్ ప్రసిద్ధుండును, శ్వేతనామధేయ విఖ్యాత వానరుండు సుగ్రీవ సన్నిధికి శ్రీఘ్రమ్మును జిజ్ఞాసతోడను వచ్చి వానర సేనావాహిని విభజనము కావించుచు అనన్య సామాన్య సైన్యమును నెల్లను సంతోషపరచుచు తిరిగి నిజ ప్రదేశమునకు పోవుచుండెను. మరియును గోమతీ తీరాన సౌమ్య రౌమ్య పర్వత శ్రేష్టంబొండుననున్నది నానావిధ వృక్ష వితానమున విరాజిల్లుచుండును. దానికే సంరోచనమును మన్య నామము కూడా కలదు. కుముదుడను సేనానాయకుండు పూర్వము నేతత్ ప్రాంతమును భూమి సీమల ముద్దామము సంచరించేవాడు. అతడే అద్దానికి రాజ్య సామ్రాజ్య పూజ్యుడై ఒల్గొందును. ఇప్పుడు అతడు లక్షల కొలది వానరములకు నాయకత్వము వహించి ఉన్నాడు. అతడు తనదు దీర్ఘ లాంగోలములపై రోమ స్థోమము నెర్రగా పచ్చగా తెల్లగా మిక్కిలి తెల్లమ్ముగా ఉండి ప్రకీర్ణమ్మునై బహువ్యామ దీర్ఘంబు కలిగి వీక్షింప భేకరంబుగా నుండెడు. నిర్దైన్య మాన్యానున్య సామాన్య మూర్ధన్య ధన్యుండునైన అక్కుముదుండును నిక్కమ్ము నిక్కి యుస్సువునై సోత్సాహియై నిజ ప్లవంగ గణసేనతో లీలతను నిశంకగా విధ్వంసంబు చేయు నభిలాషతోడనున్నాడు. ఇక రావణ ప్రభు ఈతండు కపిల వర్ణదేహుండు, సింహ సంకాస దీర్ఘ కేసరుండు, అగ్రేసరుండు. ఈతండిప్పుడు గొప్పగా సమగ్రైకాగ్ర నిగ్రహ చిత్తుడై
రోష కషాయిత నేత్రుడై లంకాపురి సర్వదగ్ధము గావించు బుద్ధితోనున్నాడు. ఈతడు వెండి ఎల్లప్పుడూ వింధ్య పర్వత కృష్ణగిరి సహ్యనగ సుదర్శన చాలముల పైన నివసించుండును. వానరోత్తమ భయంకర తీవ్ర పరాక్రమక్రమ సక్రమాఢ్యులు 130 లక్షల మందిని ఇతడు వెన్నంటినుండగా అతడు అతని కపి సేనావాహినియును స్వీయ తేజో విరాజిత మహాగ్నిచే నొప్పారుచు లంకానాశనము సర్వము గావింప సంసిద్ధ ప్రసిద్ధ బుద్ధులై వచ్చుచున్నవారు. అది చూడుమా రావణ ప్రభు, అక్కడ ఒక సేనానాయకుండు శ్రవణాలు నాడించుచు మాటి మాటి కావిలించుచూ ఉన్నాడు. అతనికి మృత్యువన్న కించుత్తును భయము లేదు. యుద్ధభూమిని పారుట సొంత ఎరుంగని మడమ తిప్పని మహిత పరాక్రమక్రముండు నిజ కోపజనిత ప్రకంపిత తను విలాసుడై పునః తిర్య నిక్షణములు చేయుచు జలాంగూలము సంవీక్షించుచు భూరి దుర్వార సింహనాదము గావించుచుండెను. అతడే మరి శరభ శుభ నామధేయ సర్వ విజయ శ్రేయోధ్యేయ యోధపుండు నైజ తేజో విరాజితుండునై నిర్భయుండునై సాతత్యము రమ్య సాధ్యేయ నామధేయ పర్వతాన అధిష్ఠించియుండు. రావణ ప్రభు ఈతని గొప్ప సేనయందు విహారులని పిలువబడు 1,40,000 మంది బలవంతులైన సేనాపతులు అతనికి అండగా ఉన్నారు. ఈ విధముగా రావణాసురునకు రాముని యొక్క సైన్యమును సర్వమును అతనికి తెలియపరుస్తూ ఉన్నాడు. స్వస్తి. శ్రీరామార్పణమస్తు.